ఇప్పుడు చాలా మంది H1 వచ్చేసి సెటిల్ అయిపోయి ఫినాన్షియలీ స్టేబుల్ అయిపోయి, నా ఫ్రెండ్స్ చాలామంది రెస్టారెంట్ బిజినెస్లోకి వెళ్ళిపోదాం, ఒక బిజినెస్ పెడదాము అని అనుకుంటున్నారు. అలాంటి యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే నేనేం చెప్తా అంటే అట్లా జస్ట్ ఏదో బిజినెస్ పెట్టాలి కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి పెడదామని అయితే అనుకోకండి. ఫస్ట్ డూ యువర్ హోంవర్క్. వాట్ ఈజ్ యువర్ ప్యాషన్? అంటే ప్యాషన్ లేకపోతే చేయడం కష్టం ఎనీ బిజినెస్. అంటే ఈవెన్ అంటే బిజినెస్ పెడదామని ఉన్నా నీకు డబ్బులు సంపాదించాలన్న ప్యాషన్ అని ఉండాలి. అట్లీస్ట్ ఏదన్నా ఒకటి ఉండాలి. ప్యాషన్ అనేది మాత్రం కంపల్సరీ. రెస్టారెంట్ బిజినెస్ ఇస్ టూ మచ్ వర్క్. అండ్ ఇప్పుడు ఎన్ని పెడితే అంత బెస్ట్, కాకపోతే ఎవరికి డబ్బులు అట్లా పెడితే. సో చూస్ ద లైన్ ఏదైతే మీరు చూస్ చేసుకుందాం అనుకుంటాం. బిజినెస్ పెట్టండి, ఎంటర్ప్రినర్స్ కావాలి, కానీ మీకు డబ్బులు ఎన్ని వస్తాయి, ఎలా అయితే వస్తాయి అవి కొంచెం రీసెర్చ్ చేసుకొని యూ కెన్ కమ్. ఐ థింక్ మీరు ఇంతకుముందు అన్న పాయింట్ తోటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ H1 మీద వచ్చినప్పుడు లేకపోతే ఓపీటీ మీద వచ్చినప్పుడు ఫస్ట్ మేబీ 4-5 years అయితే యూల్ హ్యావ్ ప్లెంటీ ఎనఫ్ టైం. అంటే చాలామంది సమ్మర్ రాగానే అది ఆడుతూ ఉంటారు, కాకపోతే మిగిలిన టైంలో అంతా ఖాళీ ఉంటారు. అంటే యూ హ్యావ్ ఎ సింగిల్ మ్యారీ అయిపోయారు అప్పటి వరకు. కాకపోతే ఎనీ బిజినెస్ యూ స్టార్ట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో అంత టైము నీకు ఉందా అనేది ఫస్ట్ పాయింట్. ప్లస్ రెస్టారెంట్ బిజినెస్ మనం చెప్పినట్టు ఇట్స్ యూ హ్యావ్ నీకు ఫుల్ పని ఉంటుంది, ఎంత పని కావాలంటే అంత పని చేసుకోవచ్చు. సో ప్యాషన్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఇంట్లో కదా నేను కుక్ చేసిన అదే ఇదేముందిలే సింపుల్ అనడము కాదు, అది ఈజీ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మీకు, కస్టమర్ వచ్చి కూర్చొని ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ద ఎక్స్పెక్టేషన్ ఈస్ 15 minutes to 20 minutes లోపల నీకు ఫుడ్ రావాలి. ఇఫ్ ఇట్స్ నాట్ దెన్ ఓకే, ఇట్స్ అ బ్యాడ్ రెప్యుటేషన్, రైట్? సో దానికి కావాల్సిన లోపల ఏం జరుగుతుంది అనేది దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ద హోల్ సినారియో. దెన్ యూ డిసైడ్ ఎంతమంది టీం ఉండాలి, ఎంత వర్క్ అక్కడ నడుస్తుంది లోపల, దాని నుంచి బయటికి తీసుకొచ్చి కస్టమర్కి ఎంత సాటిస్ఫైడ్ ఫుడ్ ఇవ్వాలి, టేస్టీ ఫుడ్ ఇవ్వాలి, అదంతా ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. సో అలా అనుకుంటే రష్ అవర్స్ ఉంటాయి, సాటర్డేస్ అండ్ సండేస్ చాలా బిజీగా ఉంటాయి. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అలాంటి టైమ్స్లో? అంటే మేము కెమెరా చూస్తాం ఫస్ట్. కెమెరా చూసి టూ మచ్ రష్ ఉంది అనుకోండి, మేము ఏం చేస్తున్నామో చూడకుండా వెళ్ళిపోతాం. సో ఇంట్లో ఉన్నా కానీ కెమెరా చూసి వెళ్ళిపోతారు. ఎంత దూరం మీ రెస్టారెంట్ ఇల్లు? రెస్టారెంట్ ఇప్పుడు కొంచెం దూరం పోయాం, బట్ అంటే 15 minutes ఒకటే రోడ్, ఆల్ ద వే 15 minutes పడుతుంది అంతే. అంటే ఇంకా కొంతమంది పార్ట్నర్స్ దగ్గర కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేస్తారు. అంటే అందరం పార్ట్నర్స్ కంటే ముందు ఫ్రెండ్స్. సో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి చెప్పేస్తాం, వాళ్ళు పోతారు. పోయి అంటే దట్టు అగైన్ నిన్న ఒకరికి కుకింగ్ అంటే ఇష్టం, కొందరికి ముందట ఉండడం ఇష్టం. సో ఆ పనిని బట్టి ఏం అవసరం ఉంది అక్కడ ఈరోజు. ఇప్పుడు బఫేస్ ఉంటాయి, సాటర్డే సండే బఫేస్ ఉంటాయి. ఒకేసారి లైన్ కట్టిన అనుకోండి, కూర్చోబెట్టడానికి మేనేజర్ ఒకటి బిజీ ఉంటాడు. సో అందుకని చెప్పి అక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని పంపిస్తాం వాటికి. సో ఐ మీన్ డెఫినెట్గా మనము ప్రిడిక్ట్ చేయొచ్చు మార్కెట్ను, ఎందుకంటే ఒక్కసారి 1 year సైకిల్ అయిపోతే దెన్ యూ కెన్ ప్రిడిక్ట్ ఏ రోజులో ఎంత కస్టమర్స్ వస్తారు, హౌ మచ్ అడ్వాన్స్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. దానికంటే ఒక 10-20% మాత్రం అటు ఇటు కావచ్చు, దానికి మనం రెడీ ఉండాలి. మిగిలిందంతా యూ కెన్ సీ. ఓకే, ఈ వీకెండ్ లెట్స్ టేక్ ఎ మదర్స్ డే ఎగ్జాంపుల్, రైట్? మదర్స్ డే ఈజ్ ద బిజియెస్ట్ డే ఫర్ ఎనీ రెస్టారెంట్, యు నేమ్ ఇట్. రిజర్వేషన్ లేకుంటే నీకు దొరకదు. జనరల్గా మనకు తెలియక ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తే అరే మదర్స్ డే కదా వాకింగ్ అవుతాం, బట్ వాకింగ్ అయితే 1 hour కూడా అప్పుడప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఈ లోపల ఉన్న వాళ్ళు కూడా ఎట్లా దానికి ప్రిపేర్ కావాలనేది యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ వెరీ వెల్. సో మీ రెస్టారెంట్ యూఎస్పీ ఏంటి? వై ఈజ్ యువర్ రెస్టారెంట్ వెరీ స్పెషల్ అమంగ్స్ ఆల్ ది రెస్టారెంట్స్? మీరు అన్నారు పటేల్ బ్రదర్స్ ఉంది, చుట్టుపక్కల 4-5 రెస్టారెంట్స్ ఉన్నాయి, మీ రెస్టారెంట్స్కి ఎందుకు వస్తారు? ఐ మీన్ ద మెయిన్ థింగ్ ఏంటంటే
ఎనీ రెస్టారెంట్ ఇక్కడ ఉన్న రెస్టారెంట్ అందరిలో అన్ని రెస్టారెంట్లు ట్రై చేస్తారు. ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎవ్రీ సింగిల్ వన్ టు కమ్ టు మై రెస్టారెంట్, బట్ అన్ని రెస్టారెంట్ ట్రై చేయాలి, చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఏది నచ్చుతుంది అనేది పాయింట్, రైట్? సో కొందరి వెరీ పర్టికులర్ అబౌట్ గుజరాతీ స్టైల్ ఫుడ్ కావాలన్నాం అనుకో, సో యూ మైట్ నాట్ గెట్ ఇట్, ఆర్ అందులో కొన్ని డిష్లు దొరకవు, రైట్? సో వచ్చిన కస్టమర్ను మా మెన్యూలో ఉన్న ఐటమ్స్ను వాళ్ళకు సాటిస్ఫై చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ థింగ్. సో దట్ ఈస్ ద మోర్ ఫోకస్డ్ ఫర్ అస్, రైట్? అన్ని డిష్లు నేను పెట్టి అందరినీ సాటిస్ఫై చేస్తానా? నో, ఐ కెనాట్, రైట్? ఏ మెన్యూలో ఐటమ్స్ ఉన్న వాటిని నేను కస్టమర్కు టేస్ట్ ఇచ్చి సాటిస్ఫై చేస్తున్నానా అనేది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ ఒకటి, సర్వీస్ ఒకటి, సెకండ్ పార్ట్. సర్వీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు. సో రెస్టారెంట్కి వచ్చి కూర్చొని కస్టమర్తో మాట్లాడి ఇంటరాక్షన్ చేస్తే దే విల్ బి వెరీ హ్యాపీ. అది అక్కడనే 30-40% దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. దెన్ ఫుడ్ కమ్స్ ఇట్. సో మనం ఉన్న ఫుడ్ను టేస్టీగా ఇస్తున్నామా లేదని ఫస్ట్ అది, అండ్ దెన్ మేము రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మేము చాలా ఫోకస్ చేస్తాం అందులో. అది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్.